కొంచెం చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మేలు జరగాలి, అంతేనండి. అది వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, అది వ్యాపారం కానీ, పనిలో కానీ, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేలు జరగాలి. దేవుడు ఆశీర్వదించాడు. అంతేనా? హల్లెలూయా. దానిని బట్టి నేను మాట్లాడుతున్నాను. మేలు జరగాలి, ఆశీర్వదించబడాలి. ప్రశ్న ఏంటంటే ఎందుకు జరగడం లేదు? ఎనీవే, సో మచ్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఇస్ డిస్టర్బింగ్. ఎనీవే, డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడే నిలబడాలి. ఆశీర్వాదాలు, మేలులు. ప్రశ్న ఏంటంటే ఎందుకు త్వరగా జరగడం లేదు? హల్లెలూయా. ఎందుకు జరగడం లేదు? పొరపాటు ఎక్కడుంది? ఎక్కడో దేవుని అయితే పొరపాటు ఉండదు, ఎక్కడో మనలోనే పొరపాటు ఉంటుంది. ఆయన నేను మంచి ద్రాక్షావల్లి అంటున్నాడు. మంచి కాపరి, మంచి ద్రాక్షావల్లి. అల్లుకొడములో ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయా? ఓకే, మనం తీగలముగా ఆ మంచి ద్రాక్షావల్లిని అల్లుకొని ఉంటున్నామని అనుకుందాం. మేలు జరగాలి కదా, జరగాలి కదా. దేవుణ్ణి ప్రేమించిన వారికి అని మాట ఉంది. దేవుడు మనల్ని ప్రేమించాడు ముందు, కాబట్టి మనం ఆయనని ప్రేమిస్తుంటున్నాం. ప్రేమించడం అంటే నేను ఎలా ప్రేమిస్తున్నాను? ఆయనను ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చెప్పున మన జీవితంలో లేకపోయింటే మనం ఈ రీతిలో వచ్చే వాళ్ళము కాదు. ఆయన సంకల్పము చెప్పున మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఏదో మేలు చేయాలి. ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ జనాంగాన్ని బయటికి తీసుకుని వచ్చాడు అంటే కానాన్లో లోపల తీసుకోవడానికి. హల్లెలూయా. మనల్ని బయటికి తీసుకుని వచ్చాడంటే ఏదో ఇవ్వాలనేసే. ఆయన ఇవ్వడంలో మేలు కలుగుతుంది, కీడైతే కాదు. మేలే చేసేవాడు. ఈ మేలు చేస్తున్నప్పుడు సమస్తము సమకూర్చబడాలి. హల్లెలూయా. అండర్లైన్ దిస్ వర్డ్, సమస్తము సమకూర్చబడాలి. మనం ఒక వంట ఏదైనా చేస్తున్నప్పుడు అయ్యో ఆ బిర్యానీ ఆకులు లేవా అంటే అది కూడా వేయాలి కదా. అలా మన జీవితంలో ఇంకా ఏది మిగిలి ఉందో అది ఒక మధురమైన సువాసన కలిగి ఉండడానికి ఆయన ఇంకా మన జీవితంలో ఎవరెవరి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాంట్లో ఇంకా ఆయన ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలో. కాబట్టి సమస్తము సమకూర్చబడాలి. ఈ సమస్తము ఎవరు సమకూర్చుతారంటే సర్వ కృపానిధి యొక్క దేవుడు సర్వము సమకూర్చుతాడు. ఐ రిపీట్ అగైన్, ఆయన ఎవరంట? సర్వ కృపానిధి యొక్క దేవుడు. ఎందుకు ఆయనకు సర్వ కృపానిధి యొక్క దేవుడు అని ఎందుకు ఆయనకు పేరు వచ్చిందంటే ఆయన అన్ని ఆయనదే అంట. చూద్దామా? 2 కొరింథీ 5:18. సమస్తమును దేవుని వలన అయినది. చాలు.
ఎవరిది? సమస్తం ఆయనదే. ఆయనదే, మనది ఏది లేదు. ఆయన సంకల్పము చెప్పిన జస్ట్ పిలువబడిన వారు మాత్రమే. నువ్వు వస్తే ఓకే, రాకపోతే నీ ఇష్టం. ఎందుకు ఆయన సంకల్పము చెప్పిన ఎందుకు పిలిచారంటే మేలు చేయడానికి. ఆ మేలు ఎవరితో ఉందంటే సమస్తం ఆయన యుద్ధనే ఉన్నాయి. ఆయన యుద్ధ ఉన్న సమస్తము సర్వాత్మకమైన దేవుడు సర్వము సమకూర్చి మన జీవితంలో ఇవ్వాలి. అది ఇవ్వడానికి ఆయన ఏమంటున్నాడంటే పాతవి ఏమి కావాలంట? గతించిపోవాలంట. ఇదిగో సమస్తము కొత్తవి అవుతాయంట. ఈ పాతవి గతించిపోతుంటున్నప్పుడు వెంటనే అయితే పాతవి గతించిపోవు. క్రమక్రమంగా గతించిపోతున్నప్పుడు గతించిపోతున్న ఆ యొక్క ఖాళీ స్థలంలో సమస్తము కొత్తవి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో కొంచెము సమయం పడుతుంది. పడుతుందా లేదా? పడుతుంది. మరి మనం ఏమనుకుంటున్నాం? ఎందుకు త్వరగా జరగడం లేదు అని. ఆయన మనకు మొట్టమొదటిది ఏమిచ్చాడంటే సమస్తం ఆయన దగ్గర ఉండే దాంట్లో మనకు మొట్టమొదటి మనకి ఇచ్చింది ఏమిటంటే సమాధానం. నాతో మీకు సమాధానం ఉండుటకై నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. ధైర్యము తెచ్చుకునుడి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. హల్లెలూయా. సమాధానం ఇచ్చుటకై మొట్టమొదటిది మనకిచ్చినది సమాధానం. ఈ సమాధానం ఆయన ఇచ్చినప్పుడు లోకాన్ని జయించిన వాడు అంటున్నాడు పాతవి గతిస్తున్నప్పుడు కొత్తవి జరుగుతూనే ఉంటాయి అంటున్నాడు. అందులో మనకి ఏమున్నాయి? సమాధానం అనేది లేకపోయి ఉంటే మన జీవితంలో దేవుడు అనేవాడు ఉన్నాడు. అసమాధానం ఉన్నప్పుడు ఒక వాక్యము ద్వారానో దేని ద్వారానో ఆదరించబడి మళ్ళీ సమాధానానికి మనం వస్తున్నాం. అవునా కదండి? సమాధానం అనేది లేకపోయి ఉంటే మనం ఈ విధంగా రాలేం. అఫ్ కోర్స్ ఒకవేళ అనారోగ్యముతో అవి ఇవి ఉంటే మనం రాలేమేమో, కానీ నిజంగా ఆయన సమాధానం పొందుకున్నవాడు ఆదరించబడతాడు. ఆదరించబడినాడు దేవుని సన్నిధికి వస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిది సమాధానం ఇచ్చిన్నాడు. ఇచ్చి ఇప్పుడు అంటున్నాడు నేను ఒక సంకల్పము చెప్పినా నేను పిలిచిన్నాను కనుక నీ జీవితంలో నేను శిరస్సై ఉంటాను అంటున్నాడు. శిరస్సు లేకపోతే దేహానికి అర్థమే లేదు. ఐ రిపీట్ అగైన్, అది వ్యక్తిగత జీవితం కానీ కుటుంబ జీవితం కానీ అది సంఘంలో కానీ ఆయన శిరస్సై ఉన్నాడు కనుకనే మనము క్రైస్తవులము అని సమాధానపరచబడుతుంటున్నాం. ఆ శిరస్సుకు ఈ యొక్క దేహము ఏ రీతిలో అమర్చబడి ఉంటున్నది అనేదే ముఖ్యం. అవి చక్కగా అమర్చబడాలి. ఇక్కడ ఏదైనా పొరపాట్లున్నాయేమో. సమస్తమును సమకూరుస్తున్నప్పుడు ఆయన శిరస్సై ఉన్నప్పుడు సమాధానం ఇచ్చినప్పుడు నేను సరిగ్గా అమర్చబడుతున్నానా లేదా? సరిగ్గా అమర్చబడుతున్నప్పుడు నాకు ఒక ఆధిక్యత ఇస్తున్నాడు. ఆ ఆధిక్యత ఏమిటంటే ఆత్మ అభిషేకం. ఈ ఆత్మ అభిషేకం ఎందుకంటే సరిగ్గా అతకబడుతున్నప్పుడు అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు ఆ అభిషేకం అనబడుతుంటున్న ఆత్మ మనల్ని ఏమి చేస్తాడు? ఒప్పింప చేస్తాడు, సరి చేస్తాడు. మనస్సాక్షి, అదే ఆధిక్యత. నువ్వు దేవుని సమాధానం పొందున్నావు. శిరస్సు చక్కగా నువ్వు అమర్చబడాలి అని ఒప్పింప చేసే ఆధిక్యత. ఈ ఒప్పింప చేసే ఆధిక్యత మన జీవితంలో ఉంటున్నప్పుడు దానిని దేవుని మనస్సు అంటాడు. మేమైతే ప్రభు మనస్సు ఎరిగిన వారము అంటాడు అపోస్తలుడైన పౌలు. చూద్దాం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 15, 16 త్వరగా. ఆత్మ సంబంధి అయిన వాడు, మొదటి కొరింథీ 2, 15, 16 ఆత్మ సంబంధమైన సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. మనమైతే ఎవరు? అది మనకు ఉంటున్న ఆధిక్యత. ఆ మనస్సు మనసాక్షితో ఒప్పింపచేస్తుంది. ఏమని ఒప్పింపచేస్తాడు? నువ్వు సరిగ్గా అమర్చబడుతున్నావా లేదా? ఈ సరిగ్గా అమర్చబడుతున్నావా లేదన్నప్పుడు ఎక్కడో ఒక చోట మనం ఆదరించబడి సమాధానంలోకి మనం తిరిగి వస్తున్నాం. 4వది, ఈ ఆధిక్యతలో మనము సరిచేయబడుతున్నప్పుడు మనం ఏమి నెమ్మదిగా పొందుకునేది ఏంటంటే శక్తి. హల్లెలూయా. ఈ శక్తి అనేది, ఒక పవర్ అనేది వచ్చినప్పుడు ఏమండి, ఇప్పుడు ఎవరిదండి పవర్? తెలుగుదేశం పవర్ లో ఉన్నారంట కదా. వాళ్ళదే జరుగుతుంది. వాళ్ళదే, ఎవరి పవర్ లో ఉంటే వాళ్ళదే జరుగుతుంది. హల్లెలూయా. ఈ పవర్ లో ఉన్నప్పుడు చేసేదంతా వేరే పవర్ వచ్చేంత వరకు వీళ్ళు పవర్ లోనే ఉంటారు. కానీ మనకు దేవుడిస్తున్న పవర్ ఏంటంటే ఏంటి? అరే ఎందుకంటే నేనే డెల్లుకున్నానంటే మీరు కూడా డెల్లుకున్నారా? లేదా చెవు బాగలేదా? నేనే బాగలేనా? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 10. అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. హల్లెలూయా. నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది, ఎక్కువగా నాకు శక్తి ఉన్నది, కానీ ఆ శక్తి నాది కాదు. నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అదే మన శక్తి. హల్లెలూయా. ఆ శక్తి అనేది మన జీవితంలో లేకపోతే మనం నిర్మూలమైపోతాం. హల్లెలూయా. ఏమైపోతాము? నిర్మూలమైపోతాము. ఏది లేకపోతే? శక్తి లేకపోతే. ఇట్స్ అండర్లైన్, ఇట్ షుడ్ బి అండర్లైన్. సమాధానం ఇచ్చాడు, శిరసై ఉన్నాడు, ఆధిక్యతనిచ్చాడు. ఆధిక్యతో పాటు ఆయన కృప శక్తిని ఇస్తున్నాడు. వీటి ద్వారా మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే నీకు అన్ని ఇచ్చాను, కానీ ఏముందంట? నాలో అల్ప విశ్వాసం ఉన్నదట. ఏంటండి అల్ప విశ్వాసం అంటే? ఏమంటే ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ గా ఉందా? బాగున్నారు అందరూ? ఓకే, వింటున్నారు కదా? మంచి. అల్ప విశ్వాసం అంటే ఏంటి? అల్ప విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం లేదా? అల్ప విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆవగించంత విశ్వాసం లేకపోవడము అల్ప విశ్వాసం. ఐ రిపీట్ అగైన్, అల్ప విశ్వాసం అంటే ఆవగించంత విశ్వాసం లేకుండా ఉండడం. దేవుడు అడిగేది ఎంత పెద్ద, అది బుడపకాయ ఏం కాయ, అంత పెద్ద విశ్వాసం అక్కర్లేదు, అంత సైజ్ కాదని అడిగేది. క్వాలిటీ, ద క్వాలిటీ ఆఫ్ ఫెయిత్.
హల్లెలూయా. ఆ క్వాలిటీ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నీకు శక్తి ఉందా? ఉందా? ఉంది. ఆధిక్యత ఉందా? సమాధానం ఉందా? మళ్ళీ అల్ప విశ్వాసం ఎందుకు? ఎందుకు ఆవగించేంత క్వాలిటీ లేదు? తప్పు ఎవరిది? అరే కమోన్, తప్పు ఎవరిది? నాదే. చెక్ చేసుకోవాలి. ఈ అల్ప విశ్వాసము వలన ఆయన అడిగేది ఏంటంటే, ఇన్ని ఇచ్చాను, ఇప్పుడు నువ్వు నాకేమి ఇవ్వాలి? ఆవగించేంత క్వాలిటీ కలిగిన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ క్వాలిటీ కలిగిన విశ్వాసము మలిచబడడానికి నాకు ఈ 6వది ఉండాల్సినది సరైన విశ్వాసం. అసలు అల్ప విశ్వాసం అంటే క్వాలిటీ. ఈ క్వాలిటీ అనేది నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆవగించేంత విశ్వాసం ఎలా జరుగుతుంది? 7వది 9:23 మార్కు రాసిన సువార్త 9:23. త్వరగా మార్కు 9:23. అందుకు యేసు మార్కు 9:23 గట్టిగా. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే అంటే అర్థం ఏంటి? నమ్మడం లేదా? ఎవరు నమ్ముతున్నారా లేదా? ఎవరిని? యేసు ప్రభుని దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఎలా నమ్ముతున్నాయి తెలుసా? వణుకుతూ ఆయనని నమ్ముకుంటున్నాయంట. మళ్ళీ ఆ దయ్యాలకు ఉన్న నమ్మకము మనకున్న నమ్మకానికి తేడా ఏంటి తెలుసా? నమ్మడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఉన్నాడు అని నమ్మడం. హల్లెలూయా. ఆయన ఉన్నాడు అని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు అది కదా, ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయన సజీవుడు అని. ఏమో అర్థమవుతుందా? సజీవుడు. ఎవరు? ఎవరు? నీ ఫ్రెండ్ ఎవరు? మన సామాన్యుడు, మన లోకస్తుడా? ఎవరు సజీవుడు? ఈ ప్రపంచం అనుకున్నట్టుగా ఒక వ్యక్తినా? కాదే. ఎవరైనా సృష్టికర్త, సర్వ కృపానిధి యొక్క దేవుడు, సర్వ సృష్టి మీద అన్ని నామముల కన్నా పై నామము గల దేవుడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఈ శిష్యులు గాని అపొస్తలులు గాని ఆయన ఉన్నాడని ఏ రీతిలో ఇది చేసుకున్నారంటే, ఎంత రూఢిగా వాళ్ళు నమ్ముతున్నారంటే, నేను చేసేదంతా, మా బ్రతుకంతా ఆయనే చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఆయన లేకపోతే మేము లేదు. అది విశ్వాసం. హల్లెలూయా. ఇక్కడ ఏదైనా పొరపాటు అవుతామో ఏమో. ఈ అల్ప విశ్వాసము నుంచి స్థిరమైన విశ్వాసానికి రావడానికి, ఆ నమ్మకము సమకూర్చబడడానికి టైం పడుతుందా పట్టదు? టైం పడుతుంది. ఓకే. ఈ ఆయన ఉన్నాడనియో, ఆయన వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా. ఫలము దయచేవాడు ఎవరు? సజీవుడు. ఈ సజీవుడు ఫలము దయచేస్తున్నాడన్నప్పుడు ఆయనకు మనం ఏమి చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది 7వది. కృతజ్ఞతలు మనం చెల్లించకుండా మనకు ఆటంకం పరిచేది ఏంటంటే, ఏదో ఒక బాధ, ఇబ్బంది, కష్టాలు, నష్టాలు ఏదో ఒకటి వస్తుంది.
ఆయనకి చెల్లించాల్సింది సరైన రీతిలో మనం చెల్లించుకోబోతుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి సమస్తము దేవునిదే. సమస్తము దేవునిదైనప్పుడు, దేవునిదైన ప్రతిదీ మన జీవితంలో సమస్తమును సమకూర్చి మేలు జరుగుతున్నప్పుడు ఏం కావాలి? మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. ఎలా వేచి ఉంటామనేది ప్రశ్న. ఇంతకు వేచి ఉండడం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? అమ్మా చెప్తావా వేచి ఉండడం అంటే ఏంటో? దాని అర్థం ఏంటో తెలుసా? వేచి ఉండడం అంటే, వేచి ఉండడం అంటే నథింగ్ బట్ శ్రమలు, బాధలు, ఇబ్బంది. హల్లెలూయా. నన్ను స్థిరంగా ఉండనీయకుండా ఆ పొందుకునే సమయంలో నన్ను అస్థిరుడుగా చేసేది దానికి కనిపెట్టుకొని ఉండు అంటాడు. కనిపెట్టుకొని ఉండలేకపోతున్నాం. ఎందుకంటే కనిపెట్టుకుని ఉంటే మనం పొందుకుంటాం. ఈ కనిపెట్టుకొని లేకపోయే దాన్ని అస్థిరంగా చేసినప్పుడు ఏం పోతుంది? నాలో నుంచి కృతజ్ఞతలు వెళ్ళిపోతా ఉంది, విశ్వాసంలో అల్పమైపోతా ఉంది, నా ప్రార్థన అస్థిరంగా ఉంటున్నది. అది అస్థిరంగా ఉన్నప్పుడు నా కృప బలీనపరచబడుతుంటుంది. కృప ఎప్పుడైతే బలీనపరచబడుతుంటున్నదో నా ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాను. ఆధిక్యత ఎప్పుడు పోగొట్టుకుంటున్నాను? నాకు మనస్సమాధానం లేకుండా ఇంట్లో ఉండిపోతాను. హల్లెలూయా. సర్వ కృపానిధి దేవుడు సమస్తము మన జీవితంలో సమకూర్చి మేలు జరిగించాలి. ఇవన్నీ మన జీవితంలో జరగాలి. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నేను కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని నేను ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 5:3-4-5. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమలయందు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కనిపెట్టుకున్నప్పుడు, నువ్వు వేచి ఉంటున్నప్పుడు శ్రమలయందును అతిశయం పడుదును. అది 5వది. ఎందుకనగా ఈ నిరీక్షణ ఈ కనిపెట్టుకోవడం ఉండడంలో నా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మన హృదయములలో కుమ్మరించబడి ఉంటున్నది. దేవుని యొక్క మనస్సు కుమ్మరించబడి ఉన్నప్పుడు హల్లెలూయా మన జీవితంలో ప్రత్యక్షము కాబోతున్న మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు చెప్తున్నామే కానీ మనకి ఎందుకు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నాం? అర్థమవుతుందండి కదా? జరుగుతుంది కానీ వేచి ఉండాలి. ఈ వేచి ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు ఏమంట? రాబోయే కాలము ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలము. కాబట్టి నేను ఏం చేయాలి? వేచి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. దేనికి కనిపెట్టుకుని ఉండాలి? మన జీవితంలో సమస్తము సమకూర్చి మేలు జరగడానికి. హల్లెలూయా. ఉదాహరణకు ఐగుప్తు నుంచి వారు కానానికి పోయేటప్పుడు వారు కనిపెట్టుకొని ఉన్నారు. దేనిని కనిపెట్టుకొని ఉన్నారు? పగలు మేఘ స్తంభాన్ని, రాత్రి పూట అగ్ని స్తంభాన్ని. ఆ మేఘ స్తంభాలు కదిలినప్పుడు మీరు కదలాలి, అది నిలబడినప్పుడు అది నిలబడాలి. దాన్ని చూసుకోకపోతే అది వెళ్ళిపోతుంది. కనిపెట్టుకొని ఉండాలి. ఈ కనిపెట్టుకొని ఉండడంలో
సనుగుడు ఎక్కువ ఉంటాయి. సనుగుడు ఎక్కువ ఉంటాయి. ఈ సనుగుడు ఎక్కడికి? వెనక్కి, ముందుకైతే కాదు సనుగుడు. హల్లెలూయా. వెనక్కే సనుగుడు అనేది, వెనక్క. ముందుకు కొనసాగే నిరీక్షణకు ఆటంకంగా ఉండేది సనుగుడు. ఎనీవే, నేను ఏ విధంగా నేను కనిపెట్టుకుని ఉండాలి అంటే ఎడతెగక కనిపెట్టుకుని ఉండాలి. ఇది మొదటిది. మొదటిది ఏంది? ఎడతెగక కనిపెట్టుకుని ఉండాలి. ఎవరు? ఎవరు? దేవుని ప్రేమించిన వారు, ఆయన సంకల్పము చెప్పిన పిలువబడి వారికి మేలు కలుగుటకై సమస్తము, సర్వ కృపానిధి యొక్క దేవుడు సమస్తము సమకూర్చబడుతుంటున్నాడు. ఆ సమస్తము మన జీవితంలో సమకూర్చబడడానికి నేను ఏమి చేయాలి? ఎడతెగక కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకు? ఎలా? కీర్తనలు 25:5 ఎడతెగక, వెయిట్ కంటిన్యూలీ. నేను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దినమెల్లా నీ కొరకు. ఎందుకు దినమెల్లా నేను కనిపెట్టుకున్నానంటే, నువ్వే నన్ను అనుసరింపచేసేవాడివి నువ్వే. నా మార్గము, నా సత్యములో నువ్వు. ఇంగ్లీష్ లో చాలా బాగుంటది. నన్ను నీ సత్యమును అనుసరించి అంటే ఏంటో తెలుసా? నన్ను నడిపించేవాడివి, నాకు బోధించేవాడివి, నా రక్షణకర్తవి నువ్వే. గనుక నేను ఏమి చేయాలి? దినమల్లా నేను కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడట? దినమల్లా. ఎందుకండి దినమల్లా అంటే అర్థం ఏంటి? కీర్తనలు 35. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంటే నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ఆయన కోపం ఎంత? నిమిషం మాత్రమే. సాయంకాలం ఏమొస్తుందట? ఏడుపు వచ్చినను. రాత్రి, అది రాత్రి అంతా ఉండినను ఉదయమున సంతోషం అంటే అర్థం ఏంటండి ఇది? సాయంకాలము, రాత్రి అంతా అంటే మనది కాదు. దాన్నే శ్రమలు, బాధలు, ఇబ్బందులు అంటారు. కానీ ఉదయమున ఏమొస్తుందట? ఏంటండి ఉదయం సంతోషం ఏంటో తెలుసా? అది తెలుసుకోవడానికి ముందు కీర్తన 103:10 చదవండి. ఉదయమున సంతోషం ఏంటి? నేను ఎందుకు దినమెల్లా కనిపెట్టుకుని ఉండాలో తెలుసా? మన పాపములను బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. హల్లెలూయా. అది ఉదయకాలం సంతోషం. ఎందుకంటే ఆయన గడిచిన రాత్రి యొక్క పాపమును గుర్తు పెట్టుకుంటే ఉదయాన్న సంతోషం అనేది ఎవరికి రాదు. హల్లెలూయా. రాత్రి మనవాడు ఏదైనా చేసినా కూడా పొద్దున్నే మళ్ళా త్వరగా బ్రష్ చేసుకుని టిఫిన్ చేసుకోరా అంటామా లేదా? మనమే ఇలా అనగలిగితే దేవుడు ఎంత అనగలగాని. హల్లెలూయా. కాబట్టి దినమెల్లా నేను ఏమి చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకో తెలుసా? విలాప వాక్యములు 3:22 చదవండి. Lamentation 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారం. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యము నూతనముగా ఆయన ఏంటో తెలుసా? అనుదినము నూతనంగా పుట్టుచున్నది. మనము నిర్మూలము కాకుండా ఉండడమే నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టకపోతే మనం ఏమైపోతాము?
నిర్మూలమైపోతాం. ఎందుకు నిర్మూలమవుతాం అంటే మన పాపముల నిమిత్తమై, మన దోషాలను బట్టి. కానీ ఆయన దోషాలను బట్టి, పాపములను బట్టి మనల్ని చూడడం లేదు. ఆయన వాత్సల్యతనే ఇస్తున్నాడు. అర్థమవుతుందండి? దాన్నే గుర్తు పెట్టుకుంటే మనం గుర్తు పెట్టుకుంటాం, కానీ దేవుడు గుర్తు పెట్టుకోడట. ఎందుకంటే ఆయన వాత్సల్యత అనుదినము కొత్తగా ఉంటుంది. అది అనుదినము ఆయనది కొత్తగా ఉన్నప్పుడు ఆ కొత్త దానికి నేను ఏం కావాలి? అమర్చబడాలి. అర్థమవుతుందా? ఆ నూతన దినం యొక్క వాత్సల్యతలో నిన్నటి దినాన్ని నేను చూసుకోకుండా కొత్తగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆ కొత్తగా వచ్చి మనల్ని దర్శిస్తున్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఉండడమే నేను దినమెల్లా కనిపెట్టుకోవడం. ఐ షుడ్ బి అవైలబుల్. హల్లెలూయా. అది కనిపెట్టుకొని ఉండడం. ఈ విధంగా నేను కనిపెట్టుకోవడం ఉండడంలో ఆ దినమల్లా ఏదో ఒకటి జరుగుతుంది. అది వచ్చినా కూడా ఆయన వాత్సల్యత నూతనంగా ఉంటున్నది కదా అని మనం ఆలోచించుకొని ఆ నూతన పరచబడుతూనే ఉండాలి. అది ఎడతెగక కనిపెట్టుకొని ఉండడం అంటే. రెండవది ధైర్యముగా కనిపెట్టుకొని ఉండు. నేను ఎవరైనా నాతో మాట్లాడుతున్నప్పుడు ఊరికే పెరిగే వాళ్ళలాగా ఉంటుంది. ధైర్యంగా ఉండు, చెప్తాను. ఏంటో దాన్ని వివరంగా చెప్తాను. ధైర్యంగా కనిపెట్టుకుని ఉండు అంటే కీర్తనలు 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు ఏంటో తెలుసా అండి? ఇది పరిస్థితులు అంటే తెలుసా? ఏమండి యేసురత్నం గారు, ఏమండి పరిస్థితులు ఏం బాగాలేదంటాము? విన్నారా ఎప్పుడైనా మాటలు? లేదు మీరు ఎప్పుడన్నా చెప్పినారా? చెప్పకపోతే ధన్యులే. చెప్పాల్సిందే. అందరూ పరిస్థితులు బాగలేవు. పరిస్థితులు బాగలేదంటే ద సిచ్యువేషన్ ఇస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ. వెన్ ద సిచ్యువేషన్ ఇస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ, ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు నాకు ధైర్యము కోల్పోతుంటాం. ఐ రిపీట్ అగైన్, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు. నేను ఒకటి చెప్తున్నానండి, పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు. పరిస్థితులకు మనం అనుకూలం అయిపోవాలి. అది నేను నా యొక్క అని చెప్పుకోవచ్చే చెప్పుకోకూడదు నాకు తెలియదు. తప్పైతే దేవుడు మీరు క్షమించాలి. నాకు తెలిసిందల్లా ఏంటంటే, ఎన్నటికీ గాను ఈ ప్రపంచంలో నేను ఉన్నంత వరకు పరిస్థితులు నాకు అనుకూలంగా ఏదే గాని ఉండదు, ఎవరే గాని ఉండదు. హల్లెలూయా. ఏదే గాని ఉండదు, ఎవరే గాని, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మనకు అనుకూలంగా ఉండదు. పరిస్థితులకు మనం అనుకూలంగా అయిపోవాలి. అదే కష్టం. దానికి ధైర్యము తెచ్చుకునుడి. ధైర్యముగా కనిపెట్టుకోవడం అంటే ఏంటంటే, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకున్నప్పుడు మనము ధైర్యము కోల్పోతా ఉంటాం. భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి హృదయము, ప్రాణము నిబ్బరముగా ఉంచంటే, భయం వచ్చినప్పుడు నేను ఏమైపోతానంటే కదలించబడతాను, అస్థిరుడుగా ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏ పని చేస్తున్నప్పుడు, ఏందో మనసు బాగలేక ఏందో చేసుకుంటావు అంటామా లేదా? ఏమో చదువుతున్నావా? ఏందో మనసు బాగలేదు. ఓకే, అస్థిరం. ఎందుకు? పరిస్థితులు అనుకూలంగా లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? మత్తయి రాసిన స్వార్థ 14:24. మత్తయి రాసిన స్వార్థ 14:24. ఇవన్నీ వింటున్నది కాదండి, మీరు అప్లై చేసుకోవాలి. అప్పటికి ఆ ధోని దరికి దూరముగా ఉండగా, అప్పటికి ఆ ధోని దరికి దూరం. చూడండి, అప్పటికి ఆ ధోని దరికి దూరముగా ఉండగా అంటే ఉండాల్సిన చోట కాకుండా కొట్టుకోపోతుంది.
దూరముగా ఉండగా గాలి ఎదురైనందున పరిస్థితులు మనకి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఆలోచన వలన కొట్టబడుచున్నాను. Are you with me, church? దూరంగా ఉన్నప్పుడు ఎవరికి దూరం? ఆయన అక్కడ కొండ మీద ఉన్నాడు. అయ్యా బాబు వీడు ఉన్నంటే కొట్టుకుపోతుంది అది ఆయనకు దూరంగా. ఎందుకు పోతున్నాయంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు గాలి ఎదురైతున్నది. గాలి ఎదురైతున్నప్పుడు అలలు ఆలోచన వల్ల కొట్టబడుచున్నాము. ఎవరు కొట్టాల్సిన అవసరం లే మనల్ని. మన ఆలోచన మనల్ని కొడతాయి. అవునండి, మన ఆలోచన మనల్ని కొడతాయి. ఎవ్వరు కొట్టాల్సిన లేదు ఎవరిని. అది కొడుతున్నప్పుడు 25-26 చదువు నిర్మల. రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలేదు. ఇప్పుడు ఎవరు కనపడరు, అన్ని భూతాలే. ఇప్పుడు వెంటనే మంచి కూడా భూతాలు కనపడతారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి ఏమన్నాడు? వెంటనే దేవుడు ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకునని. అది కదా. ఇప్పుడు అమ్మా నువ్వేమ్మా దేని చేత కొట్టబడుతున్నావు చెప్పు చూద్దాం. గుండె దడన, కుటుంబంలో పరిస్థితుల, అది ఏ పేరు గాని ఏ రూపం గాని నువ్వు ఏమీ చేసుకోలేవు. ఒక మూరుడా ఎక్కువ చేయలేవు, తక్కువ చేసుకోలేవు. ఏం చేయాలి? ధైర్యముగా కనిపెట్టుకొని ఉండాలి ఉదయమ్మా. ఓకే, ఆ ధైర్యాన్ని కూల్చడానికి అలలు చేత కొట్టబడతాం. కొట్టబడినంత మాత్రాన మనము నిర్మూలమైతే కాము. లేదా చోచేసే ఆమెన్. నీ ఆమెన్ దేవుని చెవులు దూరాలండి. హల్లెలూయా. నిర్మూలమైతే కాము. ఎందుకంటే ధైర్యము తెచ్చుకునుడి, నేనే సజీవుడైన దేవుడిని, భయపడకుడి అని చెప్పే దేవుడు మనకుంటున్నాడు. అమ్మ కదా కదా. ధైర్యముగా ఏమి చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. ఈ రోజు నేను ధైర్యాన్ని కోల్పోతే ఈ దినం అనేది మళ్ళా రాదు. ఇది అబ్సెంట్. ఇంకొక రోజుకి నేను పోవాలి. అప్పటికి నేను పొందుకోవాల్సింది ఇంకొక దినము ఎక్కువగా పోతుంది. దాన్ని అందుకోవాలంటే ఎంత త్వరగా నేను ధైర్యంగా ఉంటానో అంత త్వరగా నేను దాన్ని పొందుకోగలను. సో మొట్టమొదటిది ఏంటి? ఎడతెగక కనిపెట్టు, దినమెల్లా కనిపెట్టు. ఆ దినమెల్లా నువ్వు కనిపెడుతున్నప్పుడు ధైర్యముగా కనిపెట్టు. నువ్వు ధైర్యంగా కనిపెడుతున్నప్పుడు స్థిరముగా కనిపెట్టు. హల్లెలూయా. ధైర్యంగా నువ్వు కనిపెడుతున్నప్పుడు నీకు స్థిరత్వము ఉండాలి. చూద్దాం కీర్తనలు 37-32. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి. 37-32 కీర్తనలు 37-32. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవాను నీతిమంతులను అప్పగింపడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎక్కడది? 34. ఇదేం 37-34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము.
చాలండి, బాగా వినండి. యెహోవా కొరకు ఆయన మార్గమును కదా ఆయన మార్గమును అనుసరించుము అంటే నమ్మకంగా అస్థిరుడుగా కాకుండా, అంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒకటి చెప్తాను, పూర్తి చేయండి. అది ఎవరు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఎవరున్నారండి మధ్యలో? ఎందుకున్నారండి భక్తిహీనులు? సజీవమైన దేశములో దేవుని మనల్ని గణపరచనీయకుండా దేవుని చేత మనం గణపరచనీయకుండా భక్తిహీనులు ఏమి చేస్తున్నారు? వాళ్ళు ముందు నిర్మూలం కావాలి మన జీవితంలో. వాళ్ళు మన జీవితంలో నిర్మూలం ఎలా అవుతారు? కొట్టాలన్న వాళ్ళతో పోయి చెప్పండి, వాళ్ళతో పోయి నేను కొట్లాడాలన్నా? భక్తిహీనులు ఖచ్చితంగా ఉంటారు. భక్తి పరులు ఉండరు. విశ్వాసుల దగ్గర, భక్తి పరుల దగ్గర భక్తిహీనులే ఉంటారు, కానీ భక్తి పరులు ఉండరు. భక్తి పరులు ఉంటే మనకేమి, ఏకంగా కూడి దేవుణ్ణి ఆరాధన చేద్దాం, ఆయనని గొప్ప చేస్తాం. భక్తిహీనుడు ఉంటే మనం ఏమైపోతాం? నిర్మూలం అవుతా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలి? వాళ్ళతో పోయి నేను కొట్లాడలేను. ఏమి చేయాలి? ఆయన మార్గమును అనుసరించాలి. ఏంటండి ఆయన మార్గమును అనుసరించడం అంటే? యాకోబు రాసిన పత్రిక 1:6 నిదానంగా చదవండి. ఏంది నిదానమయ్యా? టైం అయితే అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక, అది కదా, తన సమస్త మార్గంలో అస్థిరుడుగా ఉండకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఆయన మార్గమును అనుసరించాలి. ఆయన మార్గమును అనుసరిస్తున్నప్పుడు భక్తిహీనుడు వచ్చి ఏమి చేస్తున్నాడు? నేను అస్థిరుడుగా చేస్తున్నాడు. అస్థిరుడుగా నేను ఎలా చేస్తున్నాడంటే, నీ ఆలోచనలో 2 పెడుతున్నాడు, ఇదా అదా. ఒకడు వచ్చి ఇది అంటున్నాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి అంటున్నాడు. నిన్నటి దినాన్ని చెప్పిన నేను వాళ్ళని అడిగాను, వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఇట్లా అన్నారు. అంటే వేరే వాళ్ళు, ఈ వాళ్ళు, వాళ్ళు ఉంటే నీకు దేవుడు ఎందుకు? ఇప్పుడు నేను కూడా ఒకటి చెప్తా, ఏది పాటిస్తాం అంటే, నాదా వాళ్ళదా, అటా ఇటా నేనా? దాన్ని ఏమంటారు తెలుసా? అస్థిరుడు, ద్విమనస్కుడు, 2 ఆలోచన కలిగిన వాడు. ఈ 2 ఆలోచనలు ఉన్నప్పుడు వాడు స్థిరమైన మార్గంలో ఉండడు. స్థిరమైన మార్గం అంటే ఏంటో తెలుసా? స్థిరమైన ఆలోచనలో ఉండడు, అస్థిరుడు. వెయిట్ కాన్స్టెంట్లీ, స్థిరముగా కనిపెట్టుకొని ఉండు. హల్లెలూయా. ఈ ద్విమనస్కుడు, అస్థిరుడు అలల వల్ల రేపబడి ఏమి అర్థాలండి? అంటే అస్థిరుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏమన్నా తెలుసా? అస్థిరుడం అంటే ఏంటో తెలుసా? చూద్దామా? మత్తయి రాసిన సువార్త 13:20. ఈ మాట చదువుకొని, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని
వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించు. బాబా ఏమి వాక్యము, ఏమి వాక్యము! ఏమండి, సూపర్. నేను దానికి ఎవరి వాక్యం నిజం నిజం. నా దగ్గర ఉన్న సెల్లో గానీ, నా దగ్గర ఉన్న టీవీలో గానీ, ఐ నెవర్ 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 లిసన్ ఎనీథింగ్. ఐ లిసన్ టు మై సెల్ఫ్. వాక్యం విని వెంటనే సంతోషముతో అంగీకరించి, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడను. ఏమైతున్నాడు? అభ్యంతర పడిపోతున్నాడు. ఎందుకు అభ్యంతరం అయిపోతున్నాడు? వేరు లేదు. ఎందుకు వేరు లేదు? రాయి ఉంటుంది. ఎవడయ్యా ఈ రాయి అంటే భక్తిహీనుడు. ఎవరి రాయి? వాడు భక్తిహీనుడే. వాడే కారకుడు. ఈ భక్తిహీనుడి చేత నా వేర్లు ఏమైపోతున్నాయి? స్థిరంగా పోవడం లేదు. దాన్ని అస్థిరుడు అంటారు. హల్లెలూయా. నా జీవితంలో రాయిలు ఏమున్నాయి? రాయి ఉంటే తీసుకోగలిగిన సామర్థ్యం ఉంటుంది. హల్లెలూయా. ఆ రాయిని పక్కన పెట్టి వేర్లు సిరి చేసుకొని చిటుకలు కొట్టి రాయి చూస్తామనల్లా. హల్లెలూయా. అది లేకపోతే అస్థిరుడే. స్థిరముగా కనిపెట్టుకొని ఉండు. ధైర్యముగా కనిపెట్టుకుని ఉండు. ఎడతెగగా కనిపెట్టుకుని ఉండు. చదువు నిర్మల 21. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన ముండ్ల పొదలు. ఎవడు వీడు? ముండ్ల పొదలు ఎవడు? వీడు కూడా భక్తిహీనుడే. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని, వాక్యము వినువాడే గాని, మార్గంలో ఉన్నవాడే గాని ఐహిక విచారము వలన తన మోసం ఆ వాక్యం అణచివేయును. ఆ వాక్యాన్ని అణచివేయును కనుక అతడు నిష్ఫలుడు. వేర్లు ఉన్నాయి. ఒకనికి వేరు లేదు, అస్థిరుడైతున్నాడు. ఒకనికి వేర్లు ఉన్నాయి కానీ ఐహిక విచారణ వలన ఏమైతున్నాడు? అణచబడుతున్నాడు. అణచబడుతున్నప్పుడు అస్థిరుడు. దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి నేను కలుగుటకై ఎవరండి సమస్తము? సర్వకృపాన దేవుడు సమస్తము సమకూర్చుతాడంటారు. ఈ సమస్తము మన జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు నేను వేచి ఉండడములో పొరపాట్లు ఉన్నాయేమో, దానికే సమస్తము సమకూర్చబడడం లేదేమో. మరి ఈ దినము నాకు ఈ పూట నాకు కావాల్సింది ఎందుకు ఇస్తున్నాడు? నూతన దినం యొక్క వాత్సల్యత. మనం నిర్మూలము కాకుండా కారణం అక్కడ ఉంది. నేను ఎక్కడున్నా అరణ్యములో ఉన్నా, భక్తిహీనుల మధ్యలో ఉన్నా, వాడు నిర్మూలం కావాలి. నేను సాగిపోవాలి. వాడు నిర్మూలము కాకుండా ఎక్కడ ఉన్నాడు? రాయిలాగా ఉన్నాడు. ఆ వేర్లు లోనికి పోవడం లేదు. వినడానికేమో వింటున్నా, సంతోషిస్తున్నా, కానీ ఏదైనా కొంచెం వచ్చినప్పుడు అస్థిరుడైపోతున్నా. నేను వింటున్నా, నాకు వేర్లున్నాయి,
వేరుతో పాటు నాకు ఏమున్నాయి? ఐహిక విచారణ ఉన్నాయి. ఐహిక విచారణ అంటే ఏంటి? ఏంటి? దేవుని నామము కన్నా ఎక్కువ నామమును నేను ప్రచురము చేస్తున్నప్పుడు ఎప్పుడు అదే దేవునికి టైం ఎక్కడ? అవి ఏం చేస్తున్నాయి? అవి ఏమైపోతున్నాయి? ఆరాధించబడుతున్నాయి. దాన్ని విగ్రహారాధన అంటారు. హల్లెలూయా. మరి ఎడతెగక నేను కనిపెడుతున్నానా? ధైర్యముతో కనిపెడుతున్నాను, స్థిరముగా కనిపెడుతున్నాను. ఎక్కడ ఏది పొరపాటు జరుగుతోంది? ఈ పొరపాట్లు సరిచేయబడితే సమస్తము సమకూర్చి సర్వకృపానిధి దేవుడు సమస్తము మన జీవితంలో ఎందుకు సమకూర్చును? చదువు నిర్మల. మత్తయి 13:21 చదువు, 22 చదువు. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై స్థిరుడు. వాడు ఎక్కడున్నాడు? భక్తిహీనుల మధ్యలోనే ఉన్నాడు. కానీ వానికి ఏమీ లేదు, ఇంకా విచారాలు లేదు. వానికి ఈ భక్తిహీనుడు అని ఒక బండ వానికి లేదు. కాబట్టి వాడెవడు? మంచి నేల కలిగిన స్థిరమైన వాడు. అది స్థిరంగా కనిపెట్టడం అంటే. అది నాకు ముళ్ళ పొదలాగా ఉన్నానా? ఐహిక విచారణ ఎక్కువ ఉందేమో, ఆలోచనలు ఎక్కువ ఉందేమో. ఇది ఎట్లా, అది ఎట్లా, అది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఇది ఎప్పుడు జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది. ఓ అమ్మ, ఒక ఆయమ్మ నాకు ఫోన్ చేస్తే మాట్లాడితే 5 సంవత్సరాల కథ నాకు ఇప్పుడు చెప్తారు. ఎప్పుడు రేపా పెండ్లి అని అడిగినా, ఊరికే తమాష చేయద్దు. ఇప్పుడు ఈ కోర్స్ కావడానికి ఒక 2 years అవుతుంది అనుకో. సరే, పాస్ కావాలి కదా, మళ్ళీ అదొకటి. ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొక సంవత్సరం, 3 సంవత్సరాలు. నువ్వు ఉంటావా అంటే? నువ్వు ఉంటావా? ఎందుకండి 3 సంవత్సరాలు ఐహిక విచారణ ఎందుకు? రేపు ఏమి సంభవించబోతుందో. Why 3 years? Why 4 years? Why so much of thinking? I told her, thinking is sin. Don't think too much. ఐహిక విచారణ అన్ని బాగుంది, కానీ వాడు ఉన్నాడే, ఎవడు? బండ. ఒక బండ మార్తా, ఆ బండని తీ. నీకు వేర్లు ఉన్నాయి, బండ వలన అది లోపలికి పోవడం లేదంటే ఆడ తీసు ఆ బండని. ఇప్పుడుదా అది ఏమన్నా 4 దినాలు అయింది. అదేడపోతే అదేడగా వాడిప్పుడు మారుతాడు. నువ్వు తీ. నమ్ముట నీ వలనైతే అది చెప్పేంత వరకు, కానీ బండ తీరు. పరీక్షించుకుందాం. నాది మంచి నేలనా, ముళ్ళ పొదనా, రాతి బండనా? నేను స్థిరంగా ఉన్నానా లేదా? హల్లెలూయా. కాబట్టి ఆయన మెల్లనైన స్వరం ఏంటో తెలుసా? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయని చెప్పిన దేవుడి మాటలు మన వెనుకడికి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన.